హాయ్ ఫ్రెండ్స్, నిన్న మార్కెట్ ఎలా జరిగింది? నిఫ్టీ 16 పాయింట్స్ పెరిగి 24,998 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 51,530 దగ్గర క్లోజ్ అయింది. 523 పాయింట్స్ గెయిన్ అయ్యి. సెన్సెక్స్ 81,611 దగ్గర క్లోజ్ అయింది. 144 పాయింట్స్ గెయిన్ అయ్యి. నిన్న నిఫ్టీలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డైరెక్ట్ ఫాల్ అయింది. ఫాల్ అవ్వడానికి రీజన్ బ్యాంక్ నిఫ్టీలో హెవీ మూవ్మెంట్ ఉన్నా నిఫ్టీలో మాత్రం ఏమాత్రం మూవ్మెంట్ లేదు, డౌన్ ఫాల్ అయింది. దానికి రీజన్ నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న ఐటీ సెక్టర్ డ్రాప్ అవ్వడం, ఎఫ్ఎంసీజీ నెగిటివ్లో ఉండడం, ఫార్మా సెక్టర్ కూడా నెగిటివ్లో రియాక్ట్ అవ్వడం నిఫ్టీని డౌన్ఫాల్కి డ్రాగ్ చేశాయి. అలాగే నిఫ్టీలో బ్యాంకింగ్ సెక్టర్ కూడా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ వెయిటేజ్ ఐటీ సెక్టర్ ఫార్మా సెక్టర్ और ఎఫ్ఎంసీజీ మొత్తం నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం వల్ల నిఫ్టీ నెగిటివ్గా తీసుకెళ్లకుండా కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయ్యేలా చేశాయి. బ్యాంకింగ్ సెక్టర్ వల్ల ఒక బ్యాంక్ నిఫ్టీ ఒకటే 550 పాయింట్స్ నియర్లీ గెయిన్ అయింది. నిన్న నిఫ్టీ మొత్తం ఒకసారిగా 100 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ గ్యాప్ని కవర్ చేసి మళ్ళీ పాజిటివ్కి వెళ్ళడానికి ట్రై చేసింది. పాజిటివ్కి వెళ్ళింది, కానీ మళ్ళీ ఒకసారిగా సెల్ ఆఫ్ అయ్యి ఇంకొకటే రేంజ్లో 11:15 నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ క్లోజింగ్ వరకు ఒకటే రేంజ్లో కన్సల్టేషన్లో ఉండిపోయింది మార్కెట్. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా మనం ఏదైతే నిన్న సపోర్ట్స్ లైన్స్ డ్రా చేసుకున్నాం అదే సపోర్ట్ లైన్స్, రెసిస్టెన్స్ లైన్స్ అవే మెయింటైన్ చేద్దాం. కొత్తగా ఈరోజు మార్కెట్ ఏదైతే సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకొని కిందకి డౌన్ ఫాల్ అయిందో ఆ హైని సపోర్ట్గా డ్రా చేద్దాం, రెసిస్టెన్స్గా డ్రా చేద్దాం. ఆ హైని రెసిస్టెన్స్గా డ్రా చేసి ఒక ట్రెండ్ లైన్ డ్రా చేద్దాం. రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి లేదంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ ఈ రెసిస్టెన్స్ జోన్ బ్రేక్ చేసిందంటే 225 లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ కనుక ఓపెన్ అయితే మార్కెట్ మనం 24,750 వరకు డౌన్ ఫాల్ చూడొచ్చు. లేదు రేపు కూడా ఇదే కన్సల్టేషన్ మెయింటైన్ చేస్తే ఒక బిగ్ మూవ్ ఉండబోతుందని మనం చూడొచ్చు. ఇంతేనండి, నిఫ్టీ గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏం లేవు. ఈరోజు మనం అనుకున్నాం కదా ఈ ఏరియాలో మార్కెట్ ఆగుతుంది, కన్సల్టేట్ చేస్తుందని. సేమ్ మనం ఏదైతే చార్ట్ ప్యాటర్న్కి డ్రా చేసుకున్నామో అదేవిధంగా మార్కెట్ మూవ్ ఆన్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ఓకే, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మూవ్మెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది కదా. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మళ్ళీ ఆ గ్యాప్ని కవర్ చేసి
ఒకటే ట్రెండ్లో మార్కెట్ అప్ పాజిటివ్గా మూవ్ అయింది. మనం నిన్న అనుకున్నాం కదా, ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి మార్కెట్ పైన ఉంటే 360 లెవెల్ క్రాస్ అయితే క్లోజ్ అయితే 15 మినిట్స్లో మనం 51,630 అనేది టార్గెట్ అని అనుకున్నాం కదా. సేమ్ అలాగే మూవ్ అయింది. దాన్నే రెసిస్టెన్స్గా తీసుకొని మళ్ళీ కింద డౌన్ ఫాల్ అయింది. ఈరోజు 51,630 51,640 లెవెల్ క్రాస్ అయ్యి ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం 52,360 వరకు మనం మార్కెట్ని చూడొచ్చు. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెన్ అయినా కూడా 51,650 క్రాస్ అయితేనే పాజిటివ్ సైడ్ చూడండి, లేదంటే బ్యాక్ స్టెప్ తీసుకోండి. మనం ఏదైతే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ డ్రా చేసుకున్నామో అవే కంటిన్యూ చేయాలి. ఈరోజు కూడా కొత్తవి ఏమి డ్రా చేసుకోవడానికి ఏమి లేవు. ఇంతేనండి ఈరోజు అనాలిసిస్. అర్థమైంది కదా. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ 51,650 పైన కన్సల్టేట్ అయ్యి అప్ సైడ్ బ్రేక్ ఇస్తేనే పాజిటివ్ సైడ్ చూడండి, లేదంటే పాజిటివ్ సైడ్ చూడొద్దు. ఇన్కేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ ఫాల్ వచ్చిందంటే ఇక్కడ పిఈ పొజిషన్స్ అవి ఏం చూడొద్దు. మనం ఎక్కువ వరకు 50,950 లెవెల్ క్రాస్ అయ్యి కిందకు వస్తేనే అప్పుడు పిఈ వైపు చూడాలి. ఈ మధ్యలో రేంజ్లో ట్రేడ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. సో జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మా వీడియోస్ మిస్ కాకుండా ఫస్ట్ మీరే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.